ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఏపీలో కాపుల మధ్య వైరం నెక్స్ట్ లెవెల్కి వెళుతోంది. విమర్శలు సవాళ్లతో పొలిటికల్ ఫీల్డ్ షేక్ అవుతోంది. పంతం నానాజీ వర్సెస్ వైసీపీ కాపు నేతలన్నట్టుగా సవాళ్లు నడుస్తున్నాయి. వాళ్ళంతా ఒక కులం వాళ్లే అయినప్పటికీ జెండాలు ఎజెండాలు వేరు. అందుకే సమరం మొదలైందా? వాళ్ళ పోరాటం కులానికి జరుగుతోన్న అన్యాయం కోసమా, లేక తమ అనుకూల నాయకుడికి పట్టం కట్టేందుకా? కుల పెద్దలుగా చెప్పుకుంటోన్న సదరు నేతలు కాపు కాస్తున్నది ఎవరికి? మనం కాపులం, మనమంతా ఒకే కులం, మనమంతా కలిసి సాగుదామనే ధోరణి కాపు కులంలో కనిపించడం లేదా? వారి సొంత ఎజెండా కోసం కులం చుట్టూ ఏపీ నేతలు రాజకీయం చేస్తున్నారా అంటే అవుననే సంకేతాలు కనిపిస్తున్నాయి. పోటాపోటీ మీటింగ్లు, ఒకరిపై మరొకరు విమర్శలతో ఓ రేంజ్లో రాజకీయం నడుస్తుంది. కాకినాడలో జగన్ పోటీ చేయగలరా అంటూ నానాజీ సవాల్ చేస్తే దానికి ప్రతి సవాల్ చేశారు ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు. ఈ నాయకులందరూ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలోనే పోటీ చేయడం, ఇంకో చోట చేయకూడదు అంటారు. ఖచ్చితంగా చేస్తారు. జగన్ వచ్చి కాకినాడ రోడ్లో పోటీ చేయమని, కడప జిల్లా వదిలి ఇక్కడికి వచ్చి పోటీ చేయమనండి. నేను ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి కాకినాడ రూరల్ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ గా పోటీ చేస్తాను. అతన్ని ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రమ్మని పోటీ చేస్తాను. నేను దానికి కట్టుబడి ఉన్నాను. నేను ఓడిపోతే జీవితంలో మళ్ళీ రాజకీయాల్లో ఉండను. పవన్ పై విమర్శలు చేస్తున్న వైసీపీ నేతలకు కౌంటర్ ఇచ్చే క్రమంలో ఘాటు విమర్శలు చేశారు ఎమ్మెల్యే పంతం నానాజీ. అయితే సంస్కారం లేకుండా నానాజీ మాట్లాడుతున్నారంటూ కౌంటర్ ఇచ్చారు వైసీపీ నేతలు. మీరు రెడ్డి కాపులంటే మీరు బాధపడుతున్నారు. మీరు ఎందుకంటే మీ పార్టీలో ఉన్నాడు, ఇవాళ అక్కడ సమావేశం అయిందంతా రెడ్డి కాపులే సమావేశం అయ్యారు. ఇంకా ఎవరో మరి కాపు నాయకులను తిరుగుతున్న వాళ్ళు ఎవరు బయట ఎవరో పెద్దగా కనపడలేదు నాకు. ఇదంతా ఒక వైసీపీ నాయకులే కనపడ్డారు. అక్కడ పవన్ కళ్యాణ్ అన్న అతన్ని పొడి చేయడానికి, వెనకించి పొడి చేయడానికి 16 నెలలు జైల్లో ట్రైనింగ్ అయ్యి వచ్చినటువంటి ఒక నేరస్తుల దగ్గర మీరు చేరి ఈ రాష్ట్రంలో అనేక వేల మంది క్రిమినల్స్ తయారు చేసినటువంటి పార్టీ మీ పార్టీ. ఈవేళ వాళ్ళ పిల్లలను కూడా స్కూల్కి పంపించుకోలేని పరిస్థితి, వాళ్ళ పిల్లల్ని ఉద్యోగాలకు పంపించుకోలేని పరిస్థితి. మేము ఉన్నామని ఈవేళ మేము భరోసా ఇచ్చి మేము అన్నింటిని నడుపుతూ ఉన్నాం. ఈ కులాన్ని బట్టుకెళ్ళి చంద్రబాబు నాయుడు గారికి అప్పచెప్పారు. కమ్మ కులం ఇది అనేటువంటిది నువ్వు మాట్లాడినట్టు నేను మాట్లాడలేదు. రెడ్డి కులం అని నువ్వు మాట్లాడుతున్నావు, రెడ్డి కాపులని. కమ్మ కాపులని నేను మాట్లాడటానికే నా మనసు కొంచెం నాకు కాపుడిగా నేను అలా మాట్లాడలేను. ఇంతకంటే ఎక్కువ మాట్లాడగలదు నేను, కానీ సంస్కారం కాదు నాకు. పిఠాపురం నుంచి పవన్ పోటీ చేయడంపై ఏదేదో మాట్లాడుతున్నారన్న జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ విమర్శలను తప్పుబట్టారు మాజీ ఎమ్మెల్యే వంగా గీత. తాను 1994లోనే పిఠాపురం నుంచి పోటీ చేశారని గుర్తు చేశారు. గీత గారు మాట్లాడుతూ ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి పోటీ చేయడానికి కారణం కాపు ఓటర్లు ఉన్నారు, అందుకని పోటీ చేశారు. సరే అమ్మా గీత గారు, నువ్వెందుకు పోటీ చేసావమ్మా? అప్పుడు చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీలో మీరెందుకు పోటీ చేశారమ్మా? మీరు పోటీ చేసినప్పుడు ఏ ఓటర్లు ఉండేవారు? కాపు ఓటర్లు కాదా? మీదేంటి మీ అత్తోరు ఇల్లా పిఠాపురం? మీ అమ్మగారు ఇల్లా? మీరు ఎందుకు వెళ్ళారు పిఠాపురం? ఎందుకు వెళ్ళారు? ఎందుకు పోటీ చేశారు? మీరు పిఠాపురం ఎందుకు వెళ్ళారు? అత్తోరూరా? ఏ సోదరా? అత్తరూరా లేకపోతే అమ్మగారూరా? ఏంటిది పిఠాపురం? నేను ఎప్పుడు వెళ్ళానో తెలుసా? 1994లో అన్న ఎన్టీ రామారావు గారు టికెట్ ఇచ్చి పిఠాపురం ఆడబొడుచని బొట్టు పెట్టి పంపిస్తే అక్కడికి వెళ్ళాను. 2009లో అన్నయ్య చిరంజీవి గారు, అంటే మీరు చిరంజీవి గారిని అడుగుతున్నారా? ఇప్పుడు మీరు చిరంజీవి గారిని ప్రశ్నిస్తున్నారా పిఠాపురం ఎందుకు ఇచ్చారు గీత గారికి అని? పోనీ మీరు చెప్తాను, మీరే అంటున్నారు పిఠాపురం మీరు ఎందుకు వెళ్ళారు? పిఠాపురం మా ఆయన ఎందుకు వచ్చారు చెప్పండి. పిఠాపురంలో కాపులు ఎవరు లేరు, కాపులు మాకేమో అభిమానం కాదు, మేమేం పిఠాపురం అందుకు రాలేదని చెప్పమనండి. కాపుల్లో మొదలైన ఈ సమరం ఏ టర్న్ తీసుకుంటుందో చూడాలి మరి.